హాయ్ అండి, నేను అభిలాష్ చిరగొని. నిన్నటి వీడియోలో మనం రిటైర్మెంట్ ప్లానింగ్ యొక్క ఇంపార్టెన్స్ని డిస్కస్ చేశామండి. సో ఇప్పుడు ఆ రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది ఎలా చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి. సో బేసికల్గా మనకు పెన్షన్లో 2 ఆప్షన్స్ ఉంటాయండి. మొదటి ఆప్షన్ ఏంటంటే మనము ఎర్నింగ్ ఏజ్లోనే ఇన్ఫ్లేషన్ని బీట్ అయ్యే విధంగా ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్లో మనం ఒక కార్పస్ని బిల్డ్ చేసి తర్వాత దాన్ని మనం పెన్షన్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. లైక్ మ్యూచువల్ ఫండ్ ఆర్ యూలిప్ లాంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో మనం ఒక 15 నుంచి 20 సంవత్సరాలు డిసిప్లిన్గా ఇన్వెస్ట్ చేసి ఒక కార్పస్ని, ఒక పెన్షన్ కార్పస్ని మనం బిల్డ్ చేసిన తర్వాత ఆ అమౌంట్ని మనకి ఇమీడియట్గా పెన్షన్ ఇచ్చేటువంటి ఆప్షన్లోకి కన్వర్ట్ చేయాలి. సెకండ్ ఆప్షన్ ఏంటంటే మనకి మార్కెట్ ఫ్లక్చుయేషన్స్, ఈ అప్ అండ్ డౌన్స్, ఈ తలనొప్పి నాకు వద్దనుకుంటే స్ట్రక్చర్ పెన్షన్ ప్లాన్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. దాంట్లో కూడా మనం 10 సంవత్సరాల నుంచి 15-20 సంవత్సరాల వరకు మనము డిసిప్లిన్గా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. దాంట్లో మనం కట్టడం అయిపోయిన తర్వాత రెగ్యులర్గా 15 నుంచి 30 సంవత్సరాల వరకు రెగ్యులర్గా మనీ బ్యాక్ ఆప్షన్ ఇస్తారు. సో ఆ పర్టికులర్ ఆప్షన్ కూడా మనకు అవైలబుల్ అనేది ఉంది. సో ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పెన్షన్లో ఆర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్లో ఇదే బెస్ట్ అంటూ ఏమి ఉండదండి. మన ఏజ్, మన ఫ్యూచర్ రిక్వైర్మెంటు, మన ఎక్స్పెన్సెస్ని బేస్ చేసుకొని మనం రైట్ మిక్స్ చాయిస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే పెన్షన్ అంటే అదొక ఇన్వెస్ట్మెంట్ కాదండి, రేపటి మన ఫ్యూచర్ రిటైర్మెంట్కి మనం ఇచ్చేటువంటి ఒక ప్రొటెక్షన్. కాబట్టి మనం చూసి చేసుకోవాలి. సో ఈ పెన్షన్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఏమైనా సపోర్ట్ కావాలన్నా స్క్రీన్ మీద ఇచ్చినటువంటి నా నెంబర్కి మీరు కాల్ కానీ DM కానీ చేయొచ్చు. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.